అరే జప్ప ఎక్కడున్నారా? అరే జఫా నీకు ఒక విషయం చెప్పాలి ఎప్పటి నుండో. ఎప్పటి నుండో విషయం చెప్పాలా? ఏంటి? పెళ్లి కుదిరిందా నీకు? ఎదవా నాన్ సింక్లో మాట్లాడకు. విను, దొరికిపోతావు లేకపోతే నీకు పెళ్ళి కూడా అవ్వదు ఇంకా. నాకు అవుతుంది చెప్పు. ఆ? చెప్పరా? పవన్ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతున్నాడు రా. ఒరే ఆడు ఉంటాడు రా, నాకు తెలిసి టైటిల్ కొడతాడు రా. అవునా? ఉమ్. గట్టిగా చెప్పే నాకైతే విషయం, ఖచ్చితంగా అది అనిపిస్తుంది. గట్టిగా చెప్పు మళ్ళీ. పవన్ ఖచ్చితంగా టైటిల్ కొడతాడని నాకు అనిపిస్తుంది. అవునా? గుడ్ గుడ్. ఉంటాడు. నెక్స్ట్ వీక్ ఏం ఎలిమినేట్ అవ్వడు. ఇంటర్వ్యూలో ఉందండి. నేను ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్వ్యూలో ఉన్నాను రా, నీకు కాల్ చేయమన్నట్టు చేశాను. నాకు అర్థమైందిరా నీ వాయిస్ అక్కడ ఉన్న ఎక్కువ సౌండ్ చూస్తే ఏ డబ్బింగ్ స్టూడియోలో ఇంటర్వ్యూలో పెద్ద సిఐడి ఆఫీసర్ రా నువ్వు, కనిపెట్టేసావు కానీ. మరి ఏమనుకున్నా మాట్లాడతారంటే చూడు. హలో, హాయ్ బ్రో. యా హాయ్ బ్రో, చెప్పండి. నా పేరు శివ చౌదరి, యాంకర్. ఐడియా ఉందా? యా యా బ్రో, విన్నా నేను. విన్నావా? చూడలేదా? సరే, ఓకే. అయితే నేను ఈరోజు ఇంటర్వ్యూకి మీ ఇద్దరిని రమ్మని చెప్పా. సో గిరీష్ నీకు కాల్ చేసి చెప్పిండా ఇంటర్వ్యూ ఉంది వెళ్దాం రా అని? లేదు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మేబీ ఇంటర్వ్యూ వాడు అక్కడే వచ్చి ఇద్దాం అనుకున్నాడు. అంటే ఈయన ఒక్కనే ఫేమస్ అవ్వాలనుకున్నాడు కదా. అవును, ఎప్పుడు ఒక్కడే ఫేమస్ అవ్వాలనుకుంటాడు అనుకుంటాడు కదా. పిఆరా? యా ఇంటూ పిఆర్. ఓకే, పిఆర్ అంటే ఏంటి బ్రో? పబ్లిక్ రిలేషన్షిప్ మేనేజర్. ఓకే. క్లబ్స్ కి అండ్ ఆల్ ఎనీ ఈవెంట్స్. ఓకే. I do PR thing for all those things. ఓకే, డన్ బ్రో. సో ఫైనల్గా పవన్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బ్రో పవన్ గురించి చెప్పాలంటే హీ వెరీ స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెంట్ అండ్ ఆల్సో మంచి గేమ్ ఆడతాడు. ఓకే. ఇంకా చెప్పు. యా అంతే బ్రో, చెప్పాలంటే మంచి కంటెస్టెంట్ అండ్ ఆల్సో మంచి గేమ్ ఆడతాడు, స్ట్రాంగ్ మైండ్. సో పవన్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు? పవన్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారంట? పవన్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నీకెంత మంది ఉన్నారు? నాకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను కూడా సింగిల్. ఓకే. గిరీష్ కి అక్కడక్కడ ఉన్నారు.